అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లు, సెక్టర్ సూపర్వైజర్ మేడమ్స్కి మరియు సిడిపో మేడమ్స్కి మరియు పోషణ వ్యాన్ సిబ్బందికి నా నమస్కారాలండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తున్నటువంటి ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో బాలసంజీవని యాప్ 2.0 అనే వర్షన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి. మనకు ఈ అప్డేట్లో మనకు కొన్ని చేంజెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మొదటగా మనము ఈ యొక్క యాప్లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, మనం ఏ విధంగా చేయాలి అంగన్వాడీ టీచర్ అనే విషయాలను అయితే మనము ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు సబ్జెక్ట్ అనేది, కంటెంట్ అనేది మీకు మిస్ అవుతారనమాట. సో అందుకనేసి చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. మొదటగా మనము ప్లేస్టోర్లో అయితే అప్డేట్ చేసుకోవచ్చు అండి. పర్సనల్ మొబైల్ అయితే మనం ప్లేస్టోర్ టచ్ చేసి ఇక్కడ మనము బాలసంజీవని అని చెప్పేసి టైప్ చేస్తే మనకు వస్తుంది. ఆఫీస్ మొబైల్స్లలో అయితే మనకు డిపార్ట్మెంట్ వారే ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనం బాలసంజీవని టైప్ చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. బాలసంజీవని 2.0 అనేసి అక్కడ మనము అప్డేట్ అనేది టచ్ చేయాలి. డిపార్ట్మెంట్ మొబైల్ అయితే ఆటోమేటిక్గా అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనం మొదట అప్డేట్ చేసుకుందామండి. యాప్ని అప్డేట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకు న్యూ వచ్చేసి ఇంప్లిమెంట్ టీహెచ్ఆర్ స్టాక్ మేనేజ్మెంట్ మాడ్యూల్స్ అని చెప్పి ఇచ్చాడనమాట. సో ఆ మాడ్యూల్స్ అనేది కొత్తగా చేర్చారన్నారు. సో మొదటగా ముందు మన యాప్ని అయితే అప్డేట్ చేసుకుందాం. అప్డేట్ చేసిన తర్వాత మనకు ఏమేమి చేంజెస్ వచ్చాయి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. అప్డేట్ అయ్యి ఇప్పుడు ఓపెన్ అడుగుతూ ఉంది. ఓపెన్ మీద మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ చూడండి, బాలసంజీవని 2.0 అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనము సెంటర్ ఐడిను తర్వాత పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకు లాగిన్ అని ఉంది కదండి, మనం లాగిన్ మీద టచ్ చేయాలి. లాగిన్ మీద టచ్ చేస్తే మనకు ఫెన్చింగ్ లొకేషన్ అనేది తీసుకుంటా ఉంది అనమాట. ఓపెన్ అవుతుంది మనకు యాప్ అనేది. మనం లాగిన్ అయిన తర్వాత చూడండి, మనకు ఈ విధంగా అయితే న్యూ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. బాలసంజీవని 2.0 అనేది ఇక్కడ చూసుకుంటే మనకు మొదటగా ఇక్కడ అంగన్వాడీ వర్కర్ పేరు, తర్వాత ఇక్కడ వారి యొక్క సెంటర్ పేరు, ఇక్కడ వారి యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి ముఖ్య అప్డేట్స్ ఏందనేది మనం ఇప్పుడు చూద్దామండి. మొత్తంగా మనకైతే కొద్ది మాత్రమే మార్పులు వచ్చాయి, మిగతా అంతా కూడా సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. సో మనకు మొదటగా ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ సర్వీస్ డెలివరీ అనేది ఒకటి ఇచ్చాడు, తర్వాత సప్లై మేనేజ్మెంటు, తర్వాత వచ్చేసి అదర్ సర్వీసెస్ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చాడనమాట. సో వీటిలోనే మనం చేయాల్సిన వర్క్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మనం మొదటగా ఏం చేయాలంటే ఫస్ట్ మనం లాగిన్ అయిన వెంటనే మొదటగా ఏం చేయాలంటే ఇంపార్టెంట్గా ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట. ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అంటే ఏముంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దామండి. మొదటగా ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అనే మాడ్యూల్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ సెంటర్లో 14 మంది ఉన్నారు, తర్వాత లాక్టేటింగ్ మదర్స్ 7 మంది ఉన్నారు, ఇక్కడ టీహెచ్ఆర్ పిల్లలు 32 మంది ఉన్నారు, తర్వాత అడాల్సెంట్ గర్ల్స్ 0, తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి అంగన్వాడీ వర్కరు, తర్వాత అంగన్వాడీ హెల్పర్ అని చెప్పి ఉన్నారనమాట. సో మొదటగా అంగన్వాడీ టీచరు లాగిన్ అయిన వెంటనే ఏం చేయాలంటే ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత మొదటగా అంగన్వాడీ వర్కర్ యొక్క ఇక్కడ చూడండి, వాళ్ళ యొక్క ఫేస్ అనేది ఇంకా రిజిస్టర్ చేసుకోలేదని చెప్పి ఇచ్చాడనమాట. మొదటగా ఏం చేయాలంటే ఈ యొక్క ఎఫ్ఆర్ఎస్ నాట్ రిజిస్టర్ అనేది కదా, అక్కడ దాని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఏమవుతుంది, బెనిఫిషరీ టైప్ మనం సెలెక్ట్ చేసుకుంది అంగన్వాడీ వర్కరు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏమొచ్చిందండి, క్యాప్చర్ ఫోటో అని చెప్పి వచ్చిందనమాట. సో అంగన్వాడీ టీచరు వారి యొక్క సెంటర్లో ఒక ప్లెయిన్ గోడ, తర్వాత అలాగే సెంటర్లో మనకు రకరకాల చాట్స్ ఉంటాయి, రకరకాల ఫొటోస్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ కాకుండా ఒక గోడకు నించొని వైట్గా ఎక్కడ వెనకాల ప్లెయిన్గా ఉన్నటువంటి అక్కడ నించొని అక్కడ వారి యొక్క ఫోటోని అయితే క్యాప్చర్ అనేది చేసుకోవాలన్నమాట. సో మొదటగా ఫస్ట్ అయితే అంగన్వాడీ టీచరు అటెండెన్స్ క్యాప్చర్ చేస్తేనే మిగతా మాడ్యూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అది ఖచ్చితంగా ఓపెన్ చేసి చెక్ ఇన్ అనేది చేసుకోవాలన్నమాట. ఎఫ్ఆర్ఎస్ రిజిస్టర్ అయ్యి అది డిపార్ట్మెంట్ వారు మొదటగా తీసుకొచ్చినటువంటి మార్పు ఇది అన్నమాట. సో అంగన్వాడీ టీచర్ అయితే ఫేస్ని అయితే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ ఫేస్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ని అయితే టచ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు చూద్దామండి. కెమెరా మీద టచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచరు తన యొక్క ఫోటోను అయితే క్యాప్చర్ చేసుకోవాలి. క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందండి వారి యొక్క ఫేస్. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే కింద ఉన్నటువంటి సబ్మిట్ ఉంది కదా, మనము ఆ సబ్మిట్ మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేస్తే మన యొక్క ఫేస్ అనేది రిజిస్టర్ అవుతారు. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చిందనమాట మనకు. సో వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఓకే మీద టచ్ చేస్తే ఇక్కడ చూసుకుంటే చూడండి, ఎఫ్ఆర్ఎస్ అనేది రిజిస్టర్ అయింది అని చెప్పి చెప్తున్నారనమాట. మొదటగా అంగన్వాడీ టీచరు తమ యొక్క ఫేస్ అనేది రిజిస్టర్ అయింది, ముందంతా నాట్ రిజిస్టర్ అని ఉండేదన్నమాట. సో
ఆ విధంగా మనం ఫేస్ని అయితే రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత అంగన్వాడీ హెల్పర్ ఉంది కదండి, ఆ హెల్పర్ది కూడా ఆ విధంగానే చేసుకోవాల్సి వస్తుంది అనమాట, చేయాలి. చూడండి మనం బ్యాక్ వచ్చాము. బ్యాక్ వచ్చిన తర్వాత చూస్తే మనం ఏదైతే అంగన్వాడీ టీచర్ యొక్క ఫేస్ రిజిస్టర్ చేసుకుందో ఆ ఫేస్ అనేది మనకు అక్కడ ఫ్రంట్ పేజీలోకి అయితే రావడం జరిగిందనమాట, పేరు పైకి వచ్చిన తర్వాత చూడండి మనము ఓన్లీ ఫేస్ రిజిస్టర్ చేసినంత మాత్రం మిగతా మాడ్యూల్స్ అనేవి ఏవి కూడా ఓపెన్ కాలేదు. చూడండి ప్లీజ్ క్యాప్చర్ ఇన్ అటెండెన్స్ అనమాట, అంగన్వాడీ సెంటర్కి వచ్చినట్లు అంగన్వాడీ టీచర్ అటెండెన్స్ చేసుకోమని చెప్పి చెప్తుందనమాట. సో ఏ ఫేస్లో ఏవి కూడా మాడ్యూల్స్ అనేవి ఓపెన్ కాలేదు. మొదటగా ఫస్ట్ అంగన్వాడీ టీచర్ తన యొక్క హాజరు అనేది వేసుకోవాలన్నమాట, ఇన్ అటెండెన్స్ అనమాట. సెంటర్లోకి వస్తేనే ఇన్ అటెండెన్స్ అనమాట, తనను ఈ టైంకి వచ్చిందని చెప్పేసి మనం ఇన్ అటెండెన్స్ని అయితే సబ్మిట్ చేసుకోవాలి. అది ఎక్కడుందంటే ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చూస్తే మనము ఇన్ అటెండెన్స్ ఎక్కడ వేయాలనేది మనం ఇక్కడ చూస్తే అదర్ సర్వీసెస్ అని ఉంది కదా, ఈ అదర్ సర్వీసెస్లో మనకు ఇక్కడ చూస్తే క్యాలెండర్స్ టైప్లో ఉంది కదండి, ఇన్ అండ్ అవుట్ అటెండెన్స్ అనేసి. అట్లా వచ్చిన తర్వాత ఇన్ అండ్ అవుట్ అటెండెన్స్లోకి వచ్చిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాలి అంగన్వాడీ వర్కరా హెల్పరా అని చెప్పేసి. సో మొదటగా అంగన్వాడీ వర్కర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ టైం అని ఉంది కదండి, ఇన్ టైం అంటే మనం ఎంటర్ అయిన టైం అనమాట, అంగన్వాడీ సెంటర్లోకి ఫేస్ క్యాప్చర్ చేసుకునే టైం అనమాట. సో ఇట్లా చూస్తే మనకు డైలాగ్ వస్తుంది, ఎక్కడ కదిలించుకోకుండా ఫేస్ టైట్ పెట్టి మనం ఫేస్ తీసుకోమని చెప్పి వస్తుంది అనమాట. మనం తీసుకున్న ఫేస్తో పాటు కింద వచ్చేసి ఆ టైమింగ్ అనేది అక్కడ పడుతుంది అనమాట. సో డేటు టైము పడుతుంది, తర్వాత సబ్మిట్ సేవ్ అనేది ఉందన్నమాట. చూడండి 9:26 AM అంగన్వాడీ టీచర్ ఫేస్ క్యాప్చర్ అనేది చేసుకుంది, తర్వాత సబ్మిట్ చేసింది. సబ్మిట్ చేస్తే ఏమొచ్చిందండి మనకు అంగన్వాడీ అటెండెన్స్ వచ్చేసి సబ్మిట్ అని చెప్పి వచ్చిందనమాట. చూడు ఇన్ అనేది వచ్చేసి మనకు పైన గ్రీన్లో వచ్చిందనమాట. సో 9:26 AM అంగన్వాడీ టీచర్ వేసుకుందనమాట. తర్వాత అవుట్ అటెండెన్స్ అనేది ఏం చేయాలంటే మనం అంగన్వాడీ టీచర్ తన సెంటర్లో అంతా అయిప్ చేసుకొని సెంటర్ క్లోజ్ చేసుకునే టైంలో అప్పుడు ఆ టైమింగ్ అయిపోయిన తర్వాత మనము అవుట్ టైంలో అనేది సబ్మిట్ చేయాలి, ముందు వేయకూడదు అనమాట. ముందు వేస్తే మనకు హాఫ్ డే వర్క్ చేసినట్లే అవుతుంది అనమాట. సో మన సెంటర్ టైమింగ్స్ అనేది ఫాలో అయ్యి మనం అవుట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా అనమాట. ఇన్ని వేసిన తర్వాత మనకు ఇప్పుడు చూడండి మనం కొన్ని మాడ్యూల్స్ అనేది ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ అవుతాయి. మనకు ముందు ఇన్ టైం అనేది ఇన్ అటెండెన్స్ వేయకముందు మనకి ఏ మాడ్యూల్స్ అనేది ఓపెన్ కాలేదన్నమాట. సో మనం హాజరు అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే నెక్స్ట్ ఓబీలు అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో మనకు ఈ ఓబీలు అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది అంగన్వాడీ టీచరు ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఫేస్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత చేయాల్సినటువంటి సెకండ్ వర్క్ ఏదైనా అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనమాట. ఇవి సొంతంగా అంగన్వాడీ టీచరు వేయకూడదు అనమాట, సూపర్వైజరు లేదా మీ ఆఫీసర్స్ సమక్షంలో వేయాలన్నమాట. ఎందుకంటే ఇవి మిస్టేక్స్ చేసుకుంటే మళ్ళీ మనకు ఎడిట్ కానీ తీసేయడం కానీ డిలీట్ కానీ చేయలేరు అనమాట. సో ఆ విధంగా మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనం కరెక్ట్గా జాగ్రత్తగా వేసి మనము సబ్మిట్ అనేది చేసుకోవాలన్నమాట. సో అది సబ్మిట్ చేసుకున్న తర్వాతనే మనకు మిగతా ఏదైనా టీహెచ్ఆర్ కానీ ప్రీ స్కూల్ కానీ మనం ఇప్పుడు అంగన్వాడీ టీచరు వారి యొక్క ఫేస్ మాత్రమే క్యాప్చర్ చేసుకుని అటెండెన్స్ వేసింది కదండి, ఇంకా వారైతే క్లోజింగ్ బ్యాలెన్స్లు అనేది ఎంటర్ చేయలేదన్నమాట. ఓన్లీ అంగన్వాడీ టీచర్ తన బిఎస్ యాప్లో ఫేస్ క్యాప్చర్ చేసుకుని ఇన్ అటెండెన్స్ వేస్తే కొన్ని మాడ్యూల్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి అన్నమాట. సో మళ్ళీ ఓబీలు కూడా చేసి సబ్మిట్ చేస్తేనే మిగతా మాడ్యూల్స్ అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనము ఓన్లీ అంగన్వాడీ టీచర్ తన యొక్క ఫేస్ క్యాప్చర్ చేసుకొని అటెండెన్స్ అయితే వేసుకుందనమాట. వేసుకున్న తర్వాత ఏమేమి ఓపెన్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దామండి. మొదటగా ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఆఫ్ బెనిఫిషరీ చూడండి ఇది ఓపెన్ అయింది. తర్వాత డైలీ అటెండెన్స్, ప్లీజ్ డౌన్లోడ్ ద స్టాక్ మేనేజ్మెంట్ డీటెయిల్స్ అని ఇచ్చాడనమాట. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ చివరి ఉన్నటువంటి ఈ సింబల్ ఉంది కదండి, మనం ఈ సింబల్ మీద అయితే టచ్ చేయాలన్నమాట. డైలీ అటెండెన్స్ మీద టచ్ చేసినప్పుడు ఆ విధంగా వచ్చింది కాబట్టి మనకు ఈ మేనేజ్మెంట్ మీద అయితే టచ్ చేయమని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో మనకు ఆ నేమ్స్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో కొందరికి ఇప్పుడు యాప్ అయితే కొంచెం బిజీ ఉండడం వల్ల ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో మనకు ఆ టీహెచ్ఆర్ అనేది కూడా ఓపెన్ కాలేదన్నమాట. సో అవి ఓపెన్ లేదు. తర్వాత వచ్చేసి ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, ఇది కూడా ఓపెన్ చేద్దాము. ఇదైతే ఓపెన్ అవుతుందన్నమాట. సో మనము ఇది ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ అనేది మనము తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా డీటెయిల్స్గా తెలుసుకుందామండి. ఇది కూడా ఓపెన్ అయింది. తర్వాత వచ్చేసి ఇంకా సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఉంది కదా, ఇక్కడ ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లో చూడండి క్లోజింగ్ బ్యాలెన్స్, ప్లీజ్
క్యాప్చర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఉంటుందన్నమాట. మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ వేస్తేనే మనకు క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. తర్వాత స్టాక్ రిసిప్ట్ అండి, చూడండి ప్లీజ్ క్యాప్చర్ ఓపెనింగ్ బ్యాలెన్స్. మనం ఇంకా ఓపెనింగ్ బ్యాలెన్స్ చేయలేదు కాబట్టి అది ఓపెన్ కాలేదన్నమాట. తర్వాత స్టాక్ మేనేజ్మెంట్ అంటే మనకు ఎంత ఉన్నాయి మన సెంటర్కి సంబంధించినటువంటి సరుకులు అనేది మనకైతే ఇందులో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ మాడ్యూల్ కూడా కొంచెం టెంపరీగా బిజీ ఉండడం వలన ఓపెన్ కాలేదు. తర్వాత వచ్చేసి మనకు ఇండెంట్ రిక్వెస్ట్ ట్రాకింగ్ అనేది ఉందండి, అది మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. తర్వాత ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ కమోడిటీస్ అని ఉంది కదా, ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే మనకు ఓపెనింగ్ బైమ్ అని చెప్పి అడుగుతుంది అనమాట. సో తర్వాత వచ్చేసి హెల్త్ సర్వీసెస్ ఉంది కదండి, మనకి హెల్త్ సర్వీసెస్ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ వేయకున్నా కానీ కూడా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి హోమ్ విజిట్ షెడ్యూల్ కూడా మనకు ఓపెన్ అవుతుంది అనమాట, హోమ్ విజిట్ చేయడానికి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఈవెంట్ అండ్ యాక్టివిటీస్ ఉంది కదా, అది కూడా మనకు VHSND కూడా ఓపెన్ అయింది. తర్వాత వచ్చేసి మనకు ఏముంది రిపోర్ట్స్ అండ్ డేటా సింకింగ్, రిపోర్ట్స్ అనేది కూడా మనకు ఓపెన్ అవుతాయి అన్నమాట. సో మనకు కొంచెం యాప్ బిజీగా ఉండడం వలన కొంచెం మనకు డిలే అవుతుంది అనమాట. సో ఇది కూడా మనకు ఓపెన్ అవుతుంది. తర్వాత సింక్ అండ్ డేటా రిపోర్ట్స్ అనేది, ఈ సింక్ డేటా అండ్ సింక్ రిపోర్ట్ ఉంది కదండి, ఇది కూడా మనకు పాత దానిలాగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో మనకు ఓబీ చేయకోకుండా మనకు ఓపెన్ కానేటివి ఏంటంటే మనకు డైలీ అటెండెన్స్ అనేది ఓపెన్ కాదనమాట. డైలీ అటెండెన్స్, తర్వాత వచ్చేసి THR డిస్ట్రిబ్యూషను, తర్వాత వచ్చేసి క్లోజింగ్ బ్యాలెన్సెస్, ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది కదండి ఆ క్లోజింగ్ బ్యాలెన్సెస్, తర్వాత ఈ స్టాక్ రిసిప్ట్స్, ఇవన్నీ కూడా మనకు ఓబీలు ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనకు యాప్లో ఇవి మాడ్యూల్స్ అనేటివి ఓపెన్ అవుతాయన్నమాట. సో ఇదండి మనకు ఓన్లీ అంగన్వాడీ టీచర్ తన యొక్క ఫేస్ క్యాప్చరింగ్ చేసి అటెండెన్స్ వేసుకున్న తర్వాత సెంటర్కి వచ్చిన తర్వాత ఓపెన్ అయ్యే మాడ్యూల్స్ అనమాట. మనం నెక్స్ట్ వీడియోలో మనము ఓబీలు ఎంటర్ చేసిన తర్వాత ఏ మాడ్యూల్స్ ఓపెన్ అవుతాయి, మిగతా సప్లై చైన్ మేనేజ్మెంట్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటనే విషయాలను అయితే మనము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియో ఏ విధంగా ఉందనేది ఒకసారి అంగన్వాడీ టీచర్ తమ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయగలరని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.